భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజండి, శనివారం. త్రయోదశి తిథి కలిసి వచ్చింది. శనివారం రోజు కలిసి రావటం అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథి త్రయోదశి, అలాగే శనివారం. ఆ రెండు కలిసి రావటం శనీశ్వరుడికి అత్యంత ప్రీతిప్రదమైనటువంటి రోజు అన్నమాట. శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజుని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈరోజు పరమశివుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఆరాధన చాలా పవిత్రమైంది, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ రోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవటం, శివకేశవుల ఆరాధన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా విశిష్టత అన్నమాట. అయితే ప్రదోష కాలంలో శివారాధన చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ త్రయోదశి అనేది నెలలో 2 సార్లు వస్తుంది. అది ఒకటి అమావాస్యకి ముందు, ఒకటి పౌర్ణానికి ముందు. అయితే అమావాస్యకి ముందు వచ్చే త్రయోదశి రోజు మనం నందీశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేస్తాము. ఏకకాలంలో నందీశ్వరుడికి శివుడికి హారతి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మన దేవాలయంలో చాలా అద్భుతంగా చేయటం జరుగుతుంది శివానుగ్రహంతో. అది మీ అందరికీ తెలుసు. అలాగే శనివారం రోజు కలిసి వచ్చిన త్రయోదశిని శని త్రయోదశిగా పిలుస్తారు. అది కూడా మనందరికీ చాలా వరకు తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అయితే ఈ త్రయోదశి శనివారం అనేది చాలా రేర్గా వస్తుంది. సంవత్సరంలో మహా అంటే ఇలా కలిసి రావటం ఒక 4-5 సార్లు వస్తుందేమో నాకు తెలిసి. కాకపోతే మనకు ఈ నెలలోనే 2 సార్లు వచ్చింది, అది మన అదృష్టం. అయితే ఈ శనీశ్వరుడికి పూజ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని గురించి ఒక చిన్న వివరణ. అయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయన్నమాట. అంటే కొన్ని పనులు మనం అనుకుంటాము కానీ అవి నెరవేరవు, మెల్లగా స్లోగా అవుతుంటాయి. రేపే అవుతుంది, ఒక సమస్య ఉందనుకోండి, ఏదైనా ఒక చిన్నది, ఒక పని ఉంది, అది రేపు అవుతుంది అంటారు కానీ అవ్వదు. ఇంకా తెల్లవారితే రేపు అన్నట్టుగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, బట్ అది సక్సెస్ అవ్వదు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అలాగే చాలా సమస్యలు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అవి ఇంతేలే, లైట్లే అని కొట్టిపారేయకుండా ఇది గ్రహదోషం వల్ల ఉందేమోనని మనం గమనించుకొని మన జాతకాలని పంతులు గారికి చూపించాలి. మన పుట్టిన తేదీ, మనం పుట్టిన ప్లేసు, అలా ఏదో ఒక ప్రూఫ్ ఇచ్చి మన జాతకం రీత్యా అవి కొన్ని లెక్కలు ఉంటాయి దాంట్లో. వాటిని చూసి వాళ్ళు మనకి మన జాతక రీత్యా ఏలనాటి శనిగ్రహం లేకపోతే ఇలా ఏదో ఒక దోషాలు ఉందా లేదా అనేది చూసి చెప్తారు. మనకి శని దోషాలు కనుక ఉంటే ఇన్ని వారాలు చేయండి అని కూడా మన పంతులు గారు చెప్తారనమాట. 19 వారాలు అలా, నాకు తెలిసింది చెప్తున్నాను, 19 వారాలు చేయమని చెప్తారు. ఎక్కువ శని దోషం ఉంటే ప్రతి శనివారం వచ్చి అలా చేయమంటారు. అలా మన గ్రహ దోషాలని పోగొట్టుకోవటం కోసం, అంటే శనీశ్వరుడు అంటేనే స్లోగా మూమెంట్ ఉంటుంది అనమాట. ఆయనకి పూజ చేయటం వల్ల, ఆయన అనుగ్రహం మనకు దొరకటం వల్ల ఆ సమస్యలు తొందరగా సక్సెస్ అవుతాయి. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పోయి మనకి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మరి ఏ దోషం లేని వాళ్ళు ఏం ప్రాబ్లం లేదండి. ఏ దోషం లేకపోయినా ప్రతి శనివారం వచ్చి, వీలు పడితే ప్రతి శనివారం వచ్చి శనీశ్వరుడికి నమస్కారం చేసుకొని, ప్రదక్షిణ చేసుకొని, శనీశ్వరుడి ఒక శ్లోకం చదువుకొని 9 ప్రదక్షిణలు చేసుకొని, నవగ్రహాలన్నింటికి కూడా మన దేవతామూర్తులందరికీ కూడా నమస్కారం చేసుకొని, కాళ్ళు కడుక్కొని, మనకు వెంకటేశ్వర స్వామి మనకి ఎంత బాగా దర్శనం ఇస్తున్నారు చూసారా. ఆయన పాదాల దగ్గర తులసి దళాలను పెట్టి ఆయనకి నమస్కారం చేసుకొని ఆ తర్వాత శివారాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయండి. స్లోగా మన దోషాలన్నీ కూడా మాయమైపోతాయి. మాది నవగ్రహాలకి పూజ అయిపోయిందండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకున్నాం, నువ్వులతో అభిషేకం చేసుకున్నాం. అక్కడ అయిపోయిన తర్వాత
వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నాం తులసి దళాలతో. అక్కడ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం. ఈ వీడియో చూసే భక్తులందరికీ కూడా మీరు గుడికి రాకపోయినా పర్వాలేదు, ఇంట్లో శనీశ్వరుడి యొక్క శ్లోకం చదువుకుంటూ ఓం నమ శివాయ స్మరణ చేస్తూ నేను చూపించే, మేము మా శ్రీవారు నేను కలిసి మన స్వామివారికి శివయ్యకి చేసే పంచామృతాల యొక్క అభిషేకాన్ని మీరంతా కూడా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీరు కూడా అక్కడే శివుడి దగ్గరే కూర్చొని అభిషేకం చేస్తున్న భావన తెచ్చుకోండి. మీకు తప్పకుండా శివానుగ్రహం ఉంటుంది. అయితే శివుడిని ఎలా ఆరాధించాలి, ఎలా అభిషేకం చేయాలి అంటే, శివాలయంలో అభిషేకం చేయటం, బిల్వదళాలతో అర్చన చేయటం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల భక్తులకి శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి, మన వేదాలు చెప్తున్నాయి. అలాగే శనిదేవునికి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయటం, దీపారాధన చేయటం, దాన ధర్మాలు చేయటం, ఆ రోజు దానం ఇవ్వాలన్నమాట. దాన ధర్మాలు చేయటం వల్ల శుభప్రదం లభిస్తుంది, చాలా శుభాలు లభిస్తాయన్నమాట. అయితే శని త్రయోదశి మనకు భక్తి, సహనం, క్రమశిక్షణ మరియు ధర్మ మార్గంలో నడిచే ప్రేరణను అందిస్తుంది. పరమశివుడు శనిదేవుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉంటాయి. మనకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా భగవంతుని కోరుకుందాం. అయితే మా వరకు మేము వచ్చి పూజ చేసుకోవచ్చు. నేను ఆ ప్రశాంతతని, శివానుగ్రహాన్ని, మా దంపతులిద్దరికీ ఆ శివానుగ్రహం కలుగుతుంది. మేము ఆయన సేవలో తరించిపోతున్నాము. ఆ స్వర్గం అంటే ఇక్కడే ఉంది అన్నంత భావన మాలో ఉండిపోతుంది. ఆయన సేవలో మేము అంకితం అయిపోయాం. కానీ నేను ఇంతలా భక్తుల ముందుకి నేను ఈ వీడియోస్ ఎందుకు తీసుకురావాలి అనుకుంటున్నానంటే, చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసి ఉద్యోగాల రీత్యా బాగా టైర్డ్ అయిపోయి, అంటే ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయి నైట్ షిఫ్ట్లు ఉండి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల పొద్దున్నే తొందరగా లెగలేరు, గుళ్ళకి రాలేరు. అది వాళ్ళు మనసులో అనుకుంటారేమో కాసేపు, కానీ రాలేనటువంటి పరిస్థితులు చాలా కారణాలు ఉంటాయి. సో నేను ఈ వీడియో చేసి ఎందుకు పెడుతున్నానంటే, మీరు కాసేపు, నేను ఒక 10 నిమిషాలు పెడతాను మహా అంటే, అంతకంటే ఎక్కువ పెట్టను ఒక వీడియో. ఆ 10 నిమిషాలు మీరు నేను పెట్టిన వీడియోని చూసి మన గుడి ప్రాంగణం అంతా కూడా ఎంత ప్రకృతి, ఏమని చెప్పను, ఏమని వర్ణించనండి, ఎంత అద్భుతమండి. ఈరోజైతే అడుగడుగున నాకు అసలు ఎంత అద్భుతాలు కనిపిస్తున్నాయి. ఆనందం అసలు నేను వర్ణించలేనటువంటి ఎంత అద్భుతమో. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, వర్షము రావట్లా, ఎండలేదు. ఎంత అద్భుతంగా ఉందంటే ప్రకృతి, మన దేవతామూర్తులు అంతా కలిసి ఇక్కడే స్వర్గం ఉందా అన్నంత బాగుందన్నమాట. ఇదంతా కూడా భక్తులు చూడాలి. మీరంతా కూడా ఇక్కడ శివుడి ముందే కూర్చొని ఆ శివానుగ్రహం మీకు అందరికీ ఉండాలి. మీరు కూడా ఆయనలో ఈ యొక్క 10 నిమిషాలన్నా శివనామ స్మరణతో ఉండాలని, ఈ ప్రశాంతమైనటువంటి ఈ వెదర్ని, ఈ ప్రాంగణాన్ని, మన దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకొని ఆ దేవతామూర్తులందరి యొక్క అనుగ్రహం మీపైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. అందుకనే నేను నాతో పాటు వీడియోస్ కూడా, అంటే మీకు తెలుసు వీడియో తీస్తే కొంచెం మన పీస్ని కొంచెం వదిలేయాల్సి వస్తుంది. అయినా కూడా నేను నా ప్రశాంతతని వెతుక్కుంటూ వీడియో కూడా తీస్తూ నేను మీకు పెడుతున్నాను. మీరందరికీ దైవానుగ్రహం ఉంటే ఈ వీడియో అందరి దగ్గరికి చేరుతుంది. అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి, అందరి వరకు ఈ వీడియో చేరాలని నేను స్వామిని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒక్కటి చెప్తానండి. మీకేమనిపించిందో మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు ఏమన్నా దేవతల గురించి చెప్పాలా,
ఏ దేవతామూర్తి గురించి ఏ రోజు ఏ స్పెషల్ ఏముంటుంది, ఇంకా మీకేమన్నా వివరాలు కావాలా, ఇంకా మీకేమన్నా సమస్యలున్నా ఏదున్నా నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేస్తేనే మీకోసం నేను ఆ వీడియోని ఇంకా చేయగలుగుతాను. నాకు తెలిసింది ఇంకా తెలుసుకొని మీ వరకు నేను చేర్చే ప్రయత్నం చేస్తానన్నమాట. అయితే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, కామెంట్ చేయటం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా మీకు దైవానుగ్రహాన్ని కలిగేటట్టు చూపించడానికి ఆ శివుని యొక్క అనుగ్రహంతో నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా అండి? లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.